హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఊర్లో వినాయక చవితి పండుగ జరుగుతుంది. అయితే ఈరోజు అయితే ఊరేగింపు కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్, మీకైతే చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లాంగ్ అవ్వచ్చు, కాకపోతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. వినాయక చవితి ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియో మీకు పూర్తిగా చూపెడతాను ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగలో అయితే. సో అయితే ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మన వీడియో మొదటిసారి చూసే వాళ్ళైతే ప్రసాద్ ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీళ్ళుంటే కామెంట్ చేయండి. మా ఊర్లో వినాయక చవితి పండుగ ఏ విధంగా చేస్తామో ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదామా? హాయ్ గైస్, అయితే మనమైతే ఊర్లో వచ్చాము. సో ఊరేగింపు రెడీ చేస్తున్నారు, మీరు ఒకసారి చూడవచ్చు అన్నమాట. చాలా ఘనంగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు అయితే క్లుప్తంగా అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. అంటే ఊరేగింపు నుండి లాస్ట్ ఎండింగ్ వరకు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. మా ఊర్లో అయితే చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో గైస్, ఇప్పుడైతే మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. రే హాయ్ చెప్పండి. రే పండగ ఎలా జరుగుతుంది మరి? మా అత్తగారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. హాయ్ చెప్పండి అందరూ, హాయ్ చెప్పక్క. హాయ్ చెప్పండి రా. ఫ్రెండ్స్ చూసారు కదా, హడావుడి అవుతుంది. మనకైతే బండి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఒకరు కూడా లేదండి. వినాయక చవితి ఊరేగింపు నిమజ్జనం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ తడిగిరిలో పండగ ఈ విధంగా చేసుకుంటారు. సో ఇప్పుడైతే మనం ఇలా అడుగుదాం. అక్క, మీరు ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటారా పండగ? అయితే ప్రతి సంవత్సరం అయితే ఈ విధంగా చేసుకుంటారు అనమాట పండగ. అయితే మా తడిగిరిలో ఫ్రెండ్స్ బీభత్సంగా ఎంజాయ్ అనమాట. ఆడవాళ్ళు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారంటే అసలే ఈరోజు మర్చిపోతారు అనమాట. ఈరోజు ఊరేగింపు కాదు అని వీళ్ళకి తెలియదు. సో ఈరోజు అయితే రెండో రోజు, ఫస్ట్ రోజు కూడా చేస్తారా? అంటే 1, 2, 3 రోజులు కూడా చేస్తారు. సో గైస్, 1, 2, 3 రోజు కూడా బీభత్సంగా ఎంజాయ్ చేస్తారన్నమాట మన ఆడవాళ్ళు. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపెడతాను ఫ్రెండ్స్ మీకైతే వీళ్ళు ఎంజాయ్ ఏ విధంగా చేస్తారనేది. హాయ్ పెట్టండి ఒకసారి. টকি পিলা ঢোলা নোয়া ডেরে তিনি করি বড়ে ঝালা মালা করি তুমি নাই ঘুমা মোর চমকার জানে মুবে দাড়ি টকি করে সুজাকে নন্দ ফুল ঢক নন্দ গাগায়
అక్కడ నవ్వుతున్నాను కదా, ఆడంతే మా ఫ్రెండ్. వాడైతే ఏ విధంగా డెన్స్ ఆడతాడో తెలియదు అనమాట, బీభత్సంగా ఆడతాడు. సో గాయ్స్, ఇప్పుడైతే మనం అడుగుదాం, మీరు ప్రతి సంవత్సరం ఇలాగే చేతి పండగ అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ వీలైతే ప్రతి సంవత్సరం అయితే ఇలా ఎంజాయ్ చేసుకుంటారు. సో మీరు ఇలా ఎంజాయ్ చేసుకుంటే కింద కామెంట్లో పెట్టండి. గాయ్స్, ఈరోజు అయితే వర్షం పడలేదు, మేమైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాము. వర్షం పడినట్లయితే అసలు ఎక్కడ పడితే అక్కడ మనుషులు వెళ్ళిపోతారు. సో ఇప్పుడైతే మనము రేటు పడలేదు కాబట్టి ఫుల్ ఎంజాయ్ అన్నమాట ఈరోజు. కిరణ్ కుమార్ నమస్తే. గాయ్స్, మీరు చూస్తున్నారు చిన్న చిన్న రైనింగ్ అయితే పడుతుందన్నమాట. అసలు ఈరోజు రైనింగ్ పడదనుకున్నాను, ఇది వర్షాకాలం కదా, అయితే రైనింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. సో ఇదైతే ఈరోజు ఎంజాయ్ చేయడానికి కొద్దిగా అనుకూలంగా లేదన్నమాట. సో గాయస్, ఇప్పుడైతే మా కోళ్ళ నుండి అయితే మా యూత్ వచ్చారు. బామర్ అయితే షూట్ చేస్తాడు. సో బొమ్మ అయితే ఇంకా తీసుకురాలేదు, మీరు ఇటు చూడవచ్చు అనమాట. ఇదైతే మా వీధి అనమాట, మా చిన్న వీధి. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇదైతే మా వీధి అనమాట, చిన్న వీధి. మేమైతే రెడీగా ఉన్నామన్నమాట. సో గైస్, మావాడైతే వచ్చాడు. అరే దేవుడు, కొబ్బరి కొడతావా? ఏటో చూస్తున్నాడు వీడు. గైస్, మా వినాయక చవితి పండుగలో అయితే మా జగలేట్ వచ్చాడు అనమాట. వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి ఇలా ఫ్రెండ్స్, అంటే అనుకోలేదు, ప్రతి సంవత్సరం మేము ఎంజాయ్ చేస్తున్నాం చూసాగా. సో మా జగలేట్ వచ్చాడు, నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. సో శుభాకాంక్షలు. ఎప్పుడు ఊరోజు ఫ్రెండ్స్, బుధవారం అట 5 రోజులు, మేమైతే 3 రోజులు అనమాట. ఎంజాయ్ చేసుకోలేదు. ఇది అనమాట తడిగిరి అనమాట, ఇది తడిగిరి. ఊరేగింపు లాస్ట్ వచ్చింది అనమాట, అంటే ఊరు బయట వచ్చాము. సో క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అనమాట. సో మంచు కొండలా ఉంది, బాగా అయితే చాలా బాగుంది. సో ఇటు చూపెట్టి రాసారు, అంటే లాస్ట్ అనమాట, ఊరేగింపు లాస్ట్ అయిపోయింది. ఈరోజు 3వ రోజు అనమాట. అయితే చాలా ఎంజాయ్ చేసినాము. సో మీరు కనుక ఈ విధంగా ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. గణేశుడు నిమగ్నం అయితే మీరు చూస్తున్నారు, ఈ గడ్డలు అయితే నిమగ్నం చేస్తున్నాము. ఈరోజు క్లైమేట్ బాగుంది, కాకపోతే నిన్న పడిన వర్షం కారణంగా అయితే గడ్డ మాత్రం బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా జాగ్రత్త వహించాలి. నిమగ్నం అయితే నీట్గా చేస్తున్నాం మేమైతే. సో మీరు చూస్తున్నారు కదా, ఈ వర్షం కారణంగా అయితే ఈ గడ్డ అయితే ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, చాలా భయంకరంగా ఉంది. సో దీనికన్నా మీరు చూస్తున్నారు, పెద్ద గడ్డ అయితే ఒకటి ఉంది, అంటే మీకు ఈ గడ్డ కంటే పెద్ద గడ్డ ఒకటి ఉంది. సో అదైతే మీకు చూపెట్టకపోవచ్చు, ఎందుకంటే మీకు టైం అయితే 6:14 అవుతుంది, ఎక్కువ టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టైంలో అయితే మేము నిమగ్నం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది.
కాకపోతే ఏదో విధంగా అయితే మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. Hey!